సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి వెళ్ళి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా జేఈ నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అలాగే మన ఛానల్లో ప్రాజెక్ట్ 18 అనే ఒక నావి నెక్స్ట్ ఫ్యూచర్ డిజిటల్ ప్రాజెక్ట్ గురించి కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఏం లేదు గైస్, ఒకసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో ఆ కంటెంట్ మొత్తం మన ఛానల్లో అయితే రాబోతుంది. ఇప్పుడు ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ నుంచి వెళ్ళి 3697 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ నుంచి వెళ్ళి 1052 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ నుంచి వెళ్ళి 24 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ వేకెన్సీస్ వచ్చేసి 1380 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. తెలంగాణ ఫైర్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఫైర్ ఫైటర్ నుంచి వెళ్ళి 751 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. తెలంగాణ కార్పొరేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కరెక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వార్డర్ మేల్ నుంచి వెళ్ళి 196 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డర్ ఫిమేల్ నుంచి వెళ్ళి 12 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7112 వేకెన్సీస్ తోటి అయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది గైస్. అలాగే ఈ నోటిఫికేషన్ ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటో దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అలాగే ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే ఏ ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయో దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కువ వీడియో అయితే లెంత్ చేయను గైస్, షార్ట్లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను గైస్. ఇక్కడ చూస్తుంటే పోలీస్ డిస్టిక్, ఇక్కడ చూస్తుంటే అస్రాబాద్ నుంచి వెళ్ళి LR1 DR86 LR1 పోస్ట్ కోడ్ నెంబర్ 22లో DR29 ఉంది గైస్. అలాగే జయశంకర్ భూపాలపల్లి నుంచి వెళ్ళి పోస్ట్ కోడ్ నెంబర్ 21 LR1 47 LR2 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ములుగు నుంచి వెళ్ళి 0 DR నుంచి వెళ్ళి 98 LR0 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రామగుండం పోలీస్ కమ్యూనికేట్ నుంచి వెళ్ళి 353 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అలాగే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 2లో 1010 అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి వెళ్ళి 130 ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ 22లో 55 అయితే ఉన్నాయి గైస్. జగిత్యాల నుంచి వెళ్ళి 114 ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 22లో జగిత్యాల్లో ఎన్ని ఉన్నాయంటే 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. నిర్మల్ LR2 DR నుంచి వెళ్ళి 103. అలాగే పోస్ట్ కోడ్ 22 నుంచి వెళ్ళి LR0 DR నుంచి 40 అయితే ఉన్నాయి గైస్. నిజామాబాద్ పోలీస్ కమర్షియల్ నుంచి వెళ్ళి 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. LR0 DR 122 పోస్ట్ నెంబర్ 22 నుంచి వెళ్ళి 054 అయితే ఉన్నాయి. కామారెడ్డి నుంచి వెళ్ళి 42 24 ఉన్నాయి. కరీంనగర్ పోలీస్ నుంచి వెళ్ళి 147 45 అయితే ఉన్నాయి గైస్. మెదక్ నుంచి వెళ్ళి 62 43 ఉన్నాయి. సిద్దిపేట పోలీస్ నుంచి వెళ్ళి 126 48 ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల నుంచి వెళ్ళి 54 23 ఉన్నాయి గైస్. ఖమ్మం పోలీస్ నుంచి వెళ్ళి 309 23 అయితే ఉన్నాయి గైస్. కొత్తగూడెం నుంచి వెళ్ళి 139 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మహబూబాబాద్ నుంచి వెళ్ళి 53 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ నుంచి వెళ్ళి 496 అలాగే 135 ఉన్నాయి గైస్. నల్గొండ నుంచి వెళ్ళి 251 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సూర్యాపేట నుంచి వెళ్ళి 156 15 అయితే ఉన్నాయి. సంగారెడ్డి నుంచి వెళ్ళి 243 71 అయితే ఉన్నాయి. వికారాబాద్ నుంచి వెళ్ళి 60 27 అయితే ఉన్నాయి గైస్. గద్వాల్ నుంచి వెళ్ళి 50 ఉన్నాయి 50 వేకెన్సీస్. అలాగే పోస్ట్ నెంబర్ 22లో 9 అయితే ఉన్నాయి గైస్. ఇంకా మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి 103 25. నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి 75 15.
నారాయణపేట నుంచెల్లి 63, 17. అలాగే వనపర్తి నుంచెల్లి 65, 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మనకి టోటల్ టోటల్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచెల్లి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎల్ఆర్ వచ్చేసి 27, 3670 ఉన్నాయి. అలాగే 1020 అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 22 నుంచి అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ కోడ్ నెంబర్ 25 గురించి అయితే మాట్లాడుకున్నాం. నేమ్ ఆఫ్ యూనిట్ పోస్ట్ కోడ్ 25. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసి ఎల్ఆర్ 8 ఉన్నది. డిఆర్ వచ్చేసి 1372 అవుతున్నాయి గైస్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గురించి మాట్లాడుకున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కోడ్ నెంబర్ 26 నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే మాట్లాడుకున్నాం. హుజురాబాద్, అశ్వాబాద్ 9 వేకెన్సీస్, మంచిర్యాల్ 16, పెద్దపల్లి 8, జయశంకర్ భూపాలపల్లి 15, ములుగు 25, అలహాబాద్ 11, నిర్మల్ 10, నిజామాబాద్ 34, జగిత్యాల్ 17, కరీంనగర్ 18, రాజన్న సిరిసిల్ల 5, సిద్దిపేట 22, మెదక్ 16, కామారెడ్డి 15, కొత్తగూడెం 25, అలాగే మహబూబాద్ 14, వరంగల్ 14, హన్మకొండ 7, సూర్యాపేట్ 10, నల్గొండ 13, యాదగిరి భువనగిరి 31, అలాగే మేడ్చల్ 39, హైదరాబాద్ 163, రంగారెడ్డి 82, సంగారెడ్డి 21, వికారాబాద్ 13, మహబూబ్ నగర్ 8, నారాయణపేట 3, గద్వాల్ నుంచి 5 అయితే ఉన్నాయి గైస్. వరంగల్ 14 వేకెన్సీస్. ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 26 నుంచి అయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే నాగర్ కర్నూల్ 23 టోటల్ వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 26 నుంచి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 748 ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం పోస్ట్ కోడ్ నెంబర్ 27, 28 గురించి అయితే మాట్లాడుకున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ చూస్తుంటే హుజురాబాద్ 3, మంచిర్యాల 5, పెద్దపల్లి 4, జయశంకర్ భూపాలపల్లి 2, ములుగు 2, ఆదిలాబాద్ 4, నిర్మల్ 4, నిజామాబాద్ 8, జగిత్యాల 5, కరీంనగర్ 4, రాజన్న సిరిసిల్ల 3, సిద్దిపేట 4, మెదక్ 4, కామారెడ్డి 4, కొత్తగూడెం 15, ఖమ్మం 20, మహబూబ్ నగర్ 10, వరంగల్ 11, హన్మకొండ 15, సూర్యాపేట్ 4, నల్గొండ 5, యాదగిరి భువనగిరి 2, అలాగే మల్కాజ్గిరి 10, హైదరాబాద్ 13, సంగారెడ్డి 9, వికారాబాద్ సంగారెడ్డి 6, వికారాబాద్ 4, మహబూబ్ నగర్ 3, నారాయణపేట్ 2, గద్వాల్ 2, వనపర్తి 2, నాగర్ కర్నూల్ 3. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 194. ఇదేంటి పోస్ట్ కోడ్ నెంబర్ 27, 28 డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇలా ఉన్నాయి గైస్. నేను మీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇన్ ఫ్యూచర్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 21 అయితే మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. పోస్ట్ కోడ్ నెంబర్ 22 ఈ పీడిఎఫ్ అయితే నేను మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. మీరు ఒకసారి క్లియర్ అయితే చెక్ చేసుకోండి ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయో. అలాగే ఇక్కడ ఇదైతే మాట్లాడుకోవాలి మనం. పోస్ట్ కోడ్ నెంబర్ 25 కానిస్టేబుల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 8 బీసీసీ 8 వచ్చినాయి. ఇవి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడండి. అలహాబాద్ 1, నిర్మల్ 1, మెదక్ 1, వరంగల్ 1, టోటల్ వచ్చేసి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 27 నుంచి మాట్లాడుకుంటే సిడిసి హైదరాబాద్ నుంచి అయితే బీసీసీ 1, బీసీఈ 1 ఒకటే పోస్ట్ అయితే ఉన్నది. ఇప్పుడు మాట్లాడుకుంటే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు క్లియర్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.
ఎగ్జామ్ ఫీ ఎంత కట్టాలో దాని గురించి కూడా నేను అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందో దాని గురించి కూడా మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తుంటే సివిల్ ఎక్విప్‌మెంట్ పాస్ నోటిఫికేషన్ ఇది కాదు. అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ చార్జ్ ఎక్సెట్రా. 3 అవర్స్ ఎగ్జామ్. గైస్ ఈ ఎగ్జామ్ అయితే 3 అవర్స్ ఉంటది. పేమెంట్ ఆఫ్ ఫీ. ఇంకా మీకు క్లియర్‌గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లోడింగ్ సబ్మిటెడ్ డాక్యుమెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ బై జెండర్ గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 25, 26 బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 23, 27 ఓన్లీ మెన్స్ ఎలిజిబిలిటీ. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందంటే పోస్ట్ కోడ్ నెంబర్ 21కి, 22కి, 25కి, 26కి మెన్స్ ఉమెన్స్ అనేది ఇద్దరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 23కి, 27 ఓన్లీ అబ్బాయిలు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 28కి ఓన్లీ ఉమెన్సే అప్లికేషన్ చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 21, 23, 25, 26 వచ్చేసి మోస్ట్ హ్యావ్ 18 ఇయర్స్ ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ అయితే ఉండాలి. అది ఎప్పుడంటే జూలై 1 నుంచి జూలై 1, 2026 వరకు అయితే 18 ఇయర్స్ అయి ఉండాలి. 22 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ డేట్ 18/5/2026. ఇంకా మాట్లాడుకుంటే కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్పొరేట్ అండ్ అదర్ తెలంగాణ స్టేట్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఇక్కడ ఏమని ఉందంటే మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్లో ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇలా ఏజ్ 5 ఇయర్స్ రిలాక్సేషన్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ కొంచెం ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మెయిన్. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. 200 మార్క్స్ అయితే ఉంటాయి. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి పీడబ్ల్యూటీ. అలాగే నెక్స్ట్ ఇన్విజిలేటర్ లెటర్, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. సో గైస్ వీడియో ఇక్కడ వరకు ఉందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.